హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నంద. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో మనం రెస్పిరేషన్లో ఉన్న బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ బై వేరియస్ పాత్వేస్, గ్లూకోజ్ అనేది ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, అందులో ఏమేమి కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అనే దానికోసం దీంట్లో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే గ్లూకోజ్ అనేది 6 కార్బన్ మాలిక్యూల్స్తో ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ అనేది సైటోప్లాజం సెల్ యొక్క ఇన్సైడ్ ఉన్న సైటోప్లాజంలో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ 6 కార్బన్ మాలిక్యూల్ అనేవి స్పిల్ట్ అయ్యి 3 కార్బన్ మాలిక్యూల్ ఆఫ్ పైరువేట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఈ 3 కార్బన్ మాలిక్యూల్ ఆఫ్ పైరువేట్ అనేది ఈ మైటోకాండ్రియా సెల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ అది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్ చేసుకుని అది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద డివైడ్ అవుతుందన్నమాట. సో అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇదంతా మనకి ఆక్సిజన్ ప్రజెంటేషన్లో జరుగుతుంది. ఫస్ట్ గ్లూకోజ్ అనేది సైటోప్లాజంలో పైరువేట్ కింద ఫామ్ అయింది. ఇది సెల్లో జరుగుతుంది. నెక్స్ట్ ఈ పైరువేట్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయింది. మైటోకాండ్రియాలో అది ఆక్సిజన్ ప్రజెంట్లో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద డివైడ్ అయ్యి ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ చూసినట్లయితే ఈ పైరువేట్ 3 కార్బన్ మాలిక్యూల్ పైరువేట్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది యూజ్ చేసుకోకుండా ఎక్కడ ఇది ఏ ఆర్గానిజమ్స్లో అని చూసినట్లయితే ఈస్ట్ సెల్స్లో చూసినట్లయితే మనం ఈస్ట్ సెల్స్లో ఈ 3 కార్బన్ పైరువేట్ అనేది మనకి ఆక్సిజన్ లేకుండా అది ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇథనాల్ కింద నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కింద ఫామ్ అవుతుంది. ఏంటది పైరువిక్ యాసిడ్ అనేది మనకి ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది, ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కదా ఫామ్ అవుతుంది. అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఈ సెల్స్లో జరుగుతుంది. దేని సమక్షంలో చూసినట్లయితే ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి ఆబ్సెంట్ అనమాట. ఈ రియాక్షన్లో మనకి ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ అవసరం లేకుండా జరిగే ఈ రెస్పిరేషన్ మనం ఎనైరోబిక్ రెస్పిరేషన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ కొన్ని టైమ్స్లో ఈ ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది మనకి కొంచెం మన యొక్క హ్యూమన్ బాడీస్లో కూడా జరుగుతుంది అనమాట. ఎప్పుడంటే మజిల్ సెల్స్లో మనం హెవీగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అక్కడ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఇన్ అవర్ మజిల్ సెల్స్లో లాక్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు అక్కడ మనకి ఈ పైరువిక్ యాసిడ్ అనేది మనకి లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. 3 కార్బన్ పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది మన మజిల్ సెల్స్లో ఎక్కువైపోయినా మనకి మజిల్స్ అనేవి పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. మనకి ఈ కెమికల్ రియాక్షన్స్ ఏం చెప్తాయంటే ఇక్కడ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుందో చెప్తుంది, అలాగే అనైరోబిక్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుందో చెప్తుంది, అలాగే ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ అనేది ఎలా జరుగుతుందో చెప్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ఈక్వేషన్స్ ద్వారా మీరు నీట్గా చదువుకుంటే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది.